వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ పాల్యా. ఈరోజు అయితే మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. ఈమె పేరు అయితే సఫా. హాయ్ గాయ్స్, రండి వెళ్దాం. మా టామ్ ఒవ్వని ఇంటికి రాని కదా సార్, కలుస్తూనే ఉంటారు. అయితే ఇంటికి వెళ్తున్నాము. అక్క మా అక్క అయితే కిచెన్ ఉండే మా చేస్తుంది. రండి చూద్దాం. ఏం చేస్తుంది మా కోసం స్పెషల్ ఆలు పులావ్. గ్యాస్ మేము వచ్చినామని మా అక్క అయితే ఆలు పులావ్ వేసిందంట. ఐటమ్స్ అయితే ఇవి ఫ్రెండ్స్, చూడండి. ఇవి అయితే నానబెట్టుకున్న బియ్యం. ఇప్పుడైతే మా అక్క అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది, చూడండి. ఆలు పులావ్కి కావాల్సిన ఐటమ్ అయితే వచ్చిన. ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ టమాటో, ఆనియన్, పొటాటో, పుదీనా, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, గరం మసాలా, కర్డ్ తీసుకోవాలి. తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆన్ చేయాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ అయితే పెట్టేసేయాలి. నెక్స్ట్ ఆయిల్ అయితే వేయాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్స్ అయితే వేసుకోవాలి మనం. ఎక్కాక గరం మసాలా అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. మిక్స్ అయితే వేసుకోవాలి చూపించినట్టు. పేస్ట్ అయితే వేసుకోవాలి మనం కొంచెం. తర్వాత వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే టర్మరిక్ పౌడర్ అయితే వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ వేసుకున్నాక ఆలు వేసుకుందాం. నెక్స్ట్ అయితే చిల్లీస్ అయితే వేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. బాగా కలుపుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి కొంచెం. కలుపుకోవాలి. అయితే టమాటో వేసుకోవాలి. నెక్స్ట్ అయితే బాగా కలుపుకోవాలి. మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. అయితే కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పుదీనా అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలర్ అయితే చూడండి ఎట్లా అయిందో, రెడ్గా. సాల్ట్ అయితే వేసుకోవాలి 1 స్పూన్, 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. మసాలా అయితే వేసుకోవాలి. అంటే స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది, నోరు ఊరిపోతుంది వాసనకైతే. మాకైతే స్పూన్స్ అయితే కర్డ్ అయితే వేసుకుందాం. తర్వాత కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కలర్ కూడా ఉంది. ఇక్కడ రైస్ అయితే దీంట్లో వేసుకుందాం. కలుపుకోవాలి. కలుపుకున్నాక రైస్ అయితే 1 కప్ ఉంటే వాటర్ అయితే 1.5 అయితే ఉండాలి. వాటర్ అయితే పోసుకుందాం.
పోసినాం, కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి. 2 విజిల్స్ అయిపోయినాక క్యాప్ అయితే తీయాలి. వచ్చే వరకు అయితే పెట్టాలి. అయితే వచ్చింది ఫ్రెండ్స్, 2 విజిల్స్ అయితే వచ్చేసినాయి. 2 నిమిషాలు అయినాక అయితే తీయాలి. అయితే రెడీ పెట్టుకుంటున్నాం. కర్డ్, ప్లేట్స్ తినడానికి, ఇంకా ఆనియన్, లెమన్, వాటర్ బాటిల్. తినడానికి అయితే అందరు చూడండి ఎట్లా కూర్చుండ్రు. ఆమె చూడండి, మా చెల్లి అయితే మొత్తం ఫోనే ఫ్రెండ్స్. ఆమె ఫోన్ ఉంటే చాలు. అందరం రెడీగా ఉన్నాం తినడానికి. ఇప్పుడైతే చూద్దాం ఎట్లయిందో. వావ్, స్మెల్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ బిర్యానీ ఫుల్ ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లేట్స్ అయితే సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చూద్దాం. సఫా సూపర్ ఉందంట ఫ్రెండ్. సేమ్ బిర్యానీ. నేనైతే టేస్ట్ చేస్తున్నా, వీళ్ళిద్దరు వేసిందా. ఫ్రెండ్స్, సేమ్ రియల్ బిర్యానీ లాగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.